కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చ్ 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్ ముగిసిపోయింది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో వార్ వన్ సైడ్ అయిపోయింది. చాలా ఈజీగా ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మీద గెలిచి 2 పాయింట్ల ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఓటమికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మొదటి మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది అనే దానికంటే కూడా దారుణంగా ఓడిపోయింది. చాలా ఫీల్డింగ్ మిస్టేక్లు, ఇషాన్ కిషన్ 2 4లు వదిలేయడం, బౌలింగ్లో అయితే అసలు ఏమాత్రం పదును కనిపించలేదు. ఎలా చూడొచ్చు సార్ ఫస్ట్ మ్యాచ్ ఓటమి? మీరు అన్నట్టుగా ఎస్ఆర్హెచ్ వైఫల్యాలు చాలా కనిపించినాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్లో దేవర్ నాట్ అప్ టు ద మార్క్. దాంట్లో అయితే ఎలాంటి సందేహం లేదు. ఓన్లీ బ్రైట్ స్పాట్ ఏంటంటే క్యాప్టెన్స్ ఫామ్. క్యాప్టెన్ మాత్రం అతను వరల్డ్ కప్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇషాన్ కిషన్ అలాగే అనికేత్ వర్మ మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఆ 2 విషయాలు మినహాయిస్తే ముఖ్యంగా బౌలింగ్ అయితే దారుణాతి దారుణంగా ఉంది. ఈ బౌలింగ్తో మీరు ఈ వరల్డ్ కప్, ఈ ఐపీఎల్లో ముందుకెళ్ళడం చాలా చాలా కష్టం. సో ఎస్ఆర్హెచ్ చాలా విషయాల్లో చాలా ఆస్పెక్ట్స్ మెరుగుపరచుకోవాలి. మీరు అంటే ఫీల్డింగ్ కూడా క్యాచ్లు వదిలేయడం, ఫంబుల్స్, గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా చాలా హారిబుల్గా ఉంది. కీపింగ్ కూడా నాట్ అప్ టు ద మార్క్. సో దెర్ ఆర్ సో మెనీ ఏరియాస్ టు ఇంప్రూవ్ ఫర్ ఎస్ఆర్హెచ్ అని చెప్పాలి ఫస్ట్ మ్యాచ్ తర్వాత. అంటే ఇలాంటి బౌలింగ్, ఇలాంటి ఫీల్డింగ్ ఉంటే 300 ఎస్ఆర్హెచ్ కొట్టినా కూడా గెలవడం కష్టమేమో అనిపించింది సార్ చాలామందికి నిన్న. అదే కదా, ఇప్పుడు 200 కొడితే మీరు మోర్ ఆఫ్ అండ్ నాట్ మీరు దాన్ని డిఫెండ్ చేసుకుంటారు. 200 ఎప్పుడైతే బోర్డు మీద పెడతారో 200 మనం మ్యాజిక్ ఫిగర్ అని కూడా చెప్తాం. ఎందుకంటే ఒకసారి 200 మీరు చేసిన తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ చేసి అవతల టీం మీద కండిషన్స్ ఎలా ఉన్నా స్కోర్ బోర్డ్ ప్రెషర్ అనేది ఉంటుంది. అంటే ప్రతి ఓవర్లో 10 రన్స్ కొట్టాలంటే 1-2 బౌండరీలు రావాలి. సో అలాంటి టార్గెట్ పెట్టినప్పుడు మీరు కనీసం ఒక 3-4 టైట్ ఓవర్లు వేస్తే ఏంటంటే ఆస్కింగ్ రేట్ పెరిగిపోయి 12-13 అయిపోతుంది. అప్పుడు ఆ టైం మీద ప్రెషర్ ఉంటుంది. కానీ మీకు ఒక్క ఓవర్లో కూడా ప్రెషర్ మెయింటైన్ చేయడం అనేది కనబడదు. పేసర్స్ కానీ స్పిన్నర్స్ కానీ వితౌట్ ఎక్సెప్షన్ అందరూ ధారాళంగా మిలియనర్స్ లాగా బౌలర్స్ రన్స్ ఇచ్చేశారు. అండ్ దేర్ వాజ్ నో కంట్రోల్. ఏ మాత్రం ఆర్సీబీని కంట్రోల్ చేయలేకపోయారు. అండ్ బ్యాటింగ్లో కూడా మీకు ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ వాజ్ రెడ్యూస్ టు 29 for 3, ఆ స్టేజ్ నుంచి వాళ్ళు రికవర్ అయినా కూడా అది కూడా పూర్తిగా కలిసి రాలేదు. కనీసం ఒక 230, 240 చేస్తుంటే ఏమన్నా ఆర్సీబీని కాస్త ఇబ్బందులు పెట్టే పరిస్థితి కనిపించింది. అలాగే ముఖ్యంగా అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకుంటే వెంకటేష్ గారు, మనం అనుకున్నట్టుగానే జరిగింది. మళ్ళీ సేమ్ రాంగ్ షాట్, సేమ్ ప్రదర్శన, ఇంకా ఆ మూడ్లో నుంచి బయటికి రానట్టే కనిపించింది. అంటే ఒక్కటి సార్, ఇప్పుడు అభిషేక్ శర్మ అలాంటి గేమ్ ఆడతారు, రిస్క్ తీసుకుంటాడు, హై రిస్క్ గేమ్ ఆడతాడు, హై రిస్క్ హై రివార్డ్ గేమ్ ఆడతాడు. సో ఒక్క మ్యాచ్తోనే మనం ఈ కొత్త టోర్నమెంట్లో అతను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. వరల్డ్ కప్లో నో డౌట్ అతను కంటిన్యూస్గా ఫెయిల్ అయ్యాడు. ఫైనల్కి వచ్చేసరికి ఫైనల్లో ఒక ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ఇక్కడ కూడా మనం కొంత టైం ఇద్దాం, ఎందుకంటే అలాగే ఆడతాడు అతను. ప్రతి మ్యాచ్లో అతను 50 కొట్టి ఆ కన్సిస్టెంట్ ప్లేయర్ టైప్ కాదు అతను. ఆడిన రోజున అతను ఎంత బ్రహ్మాండంగా ఆడతాడంటే హీ విల్ విన్ యూ ద మ్యాచ్. సో అతని విషయంలో వీ షుడ్ హ్యావ్ సమ్ పేషెన్స్. సో అతను కానీ, ట్రావిస్ హెడ్ కానీ, నితీష్ రెడ్డి కానీ ఎవరు కూడా ఫామ్లో లేకపోవడం అనేది కనిపించింది. క్లాసన్ కూడా మెల్లగా రికవర్ అయ్యాడు, కానీ హీఈస్ నాట్ ది సేమ్ క్లాసన్ దట్ వీ హ్యావ్ సీన్ బిఫోర్. సో ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్లో కూడా డెఫినెట్గా ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి మనకి. నిన్న జరిగినటువంటి బ్యాటింగ్ మొత్తం చూస్తే అంటే ఇషాన్ కిషన్, మీరు అన్నట్టు అనికేత్ వర్మ లాస్ట్ చివర్లో కాకుండా ఇంకా మిగతా అంతా బ్యాటింగ్ ఆర్డర్ని కనుక చూస్తే ఎట్లా చెప్పొచ్చు సార్? నెక్స్ట్ మ్యాచ్ కన్నా ఎట్లా ఇంప్రూవ్ అయితే, లేకుంటే ఏం జరిగితే ఇంకా అద్భుతంగా రాణించే అవకాశం ఉంది? బ్యాటింగ్ ఆర్డర్లే మార్పులు చేయాల్సిన అవసరం లేదు. సల్లులెరోరా ఒక 6 కొట్టాడు, అతనికి ఉన్న ఎబిలిటీ మనకు తెలుసు, 6 హిట్టింగ్ చేస్తాడు. తర్వాత బౌలింగ్లో మీకు ఫారిన్ బౌలర్స్ అవసరం ఉంటుంది. లియామ్ లింగ్స్టన్ తీసుకుని బ్యాటింగ్ స్ట్రెంథన్ చేస్తే ఉన్న బౌలింగ్ మరింత వీకెన్ చేసినట్టు అవుతుంది. మనం ఆ కొత్త బౌలర్ పెయిన్ కూడా కొంత అవకాశం ఇవ్వాలి. అతను 2 వికెట్లు తీశాడు, అతను కూడా వెంట్ ఫర్ రన్స్. బట్ ఐ థింక్ బ్యాటింగ్ లైనప్లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మార్పులు చేయాల్సి వస్తే బౌలింగ్లో మార్పులు చేయాలి. మీ దగ్గర యంగ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అఫ్కోర్స్ హర్షల్ పటేల్, జయదేవ్నాథ్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ స్పిన్నర్స్ బాగా తేలిపోయారు. స్పిన్నర్స్కి ఏమాత్రం అక్కడ ముఖ్య హర్ష్ దుబే వెంట్ ఫర్ రన్స్. సో బౌలింగ్ విషయంలో ఖచ్చితంగా మనకు వరీస్ కనిపిస్తున్నాయి ఎస్ఆర్హెచ్ తరఫు నుంచి. కమ్ టు ది ఆర్సీబీ, అసలు పడిక్కల్ చేసిన బ్యాటింగ్ వెంకటేష్ గారు అసలు మామూలు బ్యాటింగ్ కాదు. ఒక రకమైనటువంటి బీభత్సం సృష్టించాడు చేజింగ్లో. పడిక్కల్ బ్యాటింగ్ చూస్తుంటే అసలు మొత్తం 10-12 ఓవర్స్లోనే అయిపోతుందేమో అనిపించింది. ఇంత భారీ హిట్టింగ్కి రావడానికి ప్రధాన కారణాలు ఏమని చెప్పుకోవచ్చు పడిక్కల్ నుంచి?
ప్రధాన కారణం ఒకటే ఏంటంటే అతను డొమెస్టిక్‌లో రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్నాడు. డొమెస్టిక్‌లో అతను ఏ ఫార్మాట్ తీసుకున్నా మనోడు రంజీ ట్రోఫీ కూడా ఆడాడు. సో, అలాంటి ఫామ్‌ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఇషాన్ కిషన్ సక్సెస్ అవ్వడానికైనా, పడిక్కల్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే డొమెస్టిక్‌లో వాళ్ళు రెగ్యులర్‌గా బాగా పెర్ఫార్మ్ చేస్తూ వచ్చారు. సో, అదే మన ఇండియన్ కండిషన్స్‌లో ఆడుతున్నారు కాబట్టి, దాన్ని ఇక్కడ వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. సో, పడిక్కల్ యాక్చువల్లీ అతని మీద జనరల్ ఇంప్రెషన్ ఏంటంటే అది రెడ్ బాల్ ప్లేయర్. ఈ ఫార్మాట్‌కి అంత సూటబుల్ కాదు అని మనం అనుకుంటాం. కానీ అతను చాలా ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేశాడు. అతని ఇంటెంట్ మార్చుకున్నాడు. అదే చెప్పాడు కోచెస్ నా అప్రోచ్‌ని మార్చారని చెప్పి దినేష్ కార్తీక్ గాని, వాళ్ళ మెయిన్ కోచ్ యాండీ ఫ్లవర్ గాని. సో, అతను ఒక డిఫరెంట్ ప్లేయర్ కనిపిస్తున్నాడు. ఆ ఫామ్‌ని చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. సో, అతను ఆ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత అతనికి విరాట్ కోహ్లీ మరోవైపు ఆ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ ఇస్తాడు. సో, వాళ్ళిద్దరు కలిసి చేసిన పార్ట్నర్‌షిప్, ఆ సెంచరీ పార్ట్నర్‌షిప్ దట్ టుక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ ఎస్ఆర్‌హెచ్ డెఫినెట్‌లీ. విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటే అక్కడికి వచ్చినటువంటి అభిమానులందరికీ కూడా ఒక విందు భోజనం లభించినట్టు అనిపించింది విరాట్ కోహ్లీ ఆడుతున్నంతసేపు. అక్కడ డెసిబుల్ సౌండ్ కూడా సార్ నిన్న వాళ్ళు దాటిపోయింది 130 దాకా వచ్చినటువంటి పరిస్థితి. విరాట్ కొడుతున్న సిక్స్లు, అతను కొడుతున్నటువంటి ఫోర్లు అన్నీ కూడా. అంటే వన్డేలో రానిచ్చాడు ఇప్పటివరకు ఫుల్ ఫామ్లో ఉన్నాడు అనుకున్నాం కానీ టీ20లో కూడా ఈ రకంగా ఆడతాడా లేదా అనేటువంటి కొంత సందేహం ఉండే. బట్ మొదటి మ్యాచ్తోనే విజృంభించాడు. ఏం చెప్పొచ్చు విరాట్ బాట్కి? విరాట్ కోహ్లీ ఈజ్ విరాట్ కోహ్లీ. సో, మీరన్నట్టుగా టాస్ టైమ్‌లో కెప్టెన్స్‌తో మాట్లాడడానికి ఇయాన్ బిషప్ చాలా కష్టమైంది. ఎందుకంటే, ఆ హోర్‌లో ఒకరి మాట ఒకడు వినిపించినంత పరిస్థితి. సో, ఆర్‌సీబీ క్రౌడ్ ఎందుకంటే ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా తమ టీం ఎప్పుడైతే అడుగుపెట్టిందో, వాళ్ళకి మరింత ఉత్సాహంతో వాళ్ళు రెచ్చిపోయిన ఫాన్స్ చూసాం. ఇక విరాట్ కోహ్లీ విషయానికొస్తే ఆహ్, మనం అతన్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేము. ఎందుకంటే ఒకటే ఫార్మాట్ ఆడుతున్నాడు. లాస్ట్ టైం జాన్వరిలో అతను కాంపిటీటివ్ క్రికెట్ ఆడాడు. కానీ ఆ ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం, ఆ ఫోకస్ మెయింటైన్ చేయడం, అతను బాల్‌ని టైమ్ చేసిన విధానం అంటే రోజు ఆడుతున్నట్టుగా ఆడాడు. మామూలుగా రస్టీనెస్ అంటాం మనం. ఏంటంటే కొంత గ్యాప్ వచ్చినప్పుడు మీ షాట్స్ అంత ప్రాపర్‌గా కనెక్ట్ కావు. మీకు కొంత గ్యాప్ వచ్చిన తర్వాత. కానీ అతను అలాంటి రస్టీనెస్ ఏం కనబడలేదు అతని బ్యాటింగ్‌లో. రోజు అతను ఎలాగైతే మన పడిక్కల్ గురించి చెప్పుకున్నామో ఆ రకమైన టైమింగ్ గాని, అతను ఆడిన షాట్స్ బ్రెత్ టేకింగ్ షాట్స్ చూసాం విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి. గతంలో ఏంటంటే ఈ నెవర్ యూస్ టు ప్లే దోస్ ఏరియల్ షాట్స్. కానీ ఇటీవల కాలంలో ఏంటంటే అతను ఎప్పుడంటే 50 దాటాక అతను కాస్త రిస్క్ తీసుకొని గాల్లోకి బాల్ ఆడేవాడు. కానీ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఈస్ గోయింగ్ ఫర్ దోస్ బిగ్ హిట్స్. సిక్స్‌లు కొట్టడం అనేది మనం చూస్తున్నాం. సో, విరాట్ కోహ్లీ మనం చూస్తే ఏంటంటే అతను చాలా యాంకర్ రోల్ ప్లే చేసాడేమో అనుకుంటున్నాం. కానీ అది స్ట్రైక్ రేట్ ఐ థింక్ ఈజ్ అరౌండ్ 180. సో, యాంకర్ రోల్‌లా కనిపిస్తూ చివరిదాకా నిలబడి ఆ చేజ్‌ని మాస్టర్ చేస్తూ స్టిల్ గోయింగ్ ఎట్ ఎ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్ అంటే అది విరాట్ కోహ్లీకే చెల్లుతుంది. అందుకే అతన్ని చేజ్ మాస్టర్ అని చెప్తాం మనం. సో, మరొక ఎగ్జాంపుల్, మరొక ఎగ్జిబిషన్ ఆఫ్ హిస్ క్వాలిటీస్ యాస్ ఎ చేజ్ మాస్టర్ నిన్న మనం క్లియర్‌గా చూసాం. అంటే మిగతా బ్యాటర్లు వెంకటేష్ గారు ఎప్పుడైనా కూడా కొంత హార్డ్ హిట్టింగ్ చేస్తారు. అభిషేక్ గానీ, ఇషాన్ గానీ కొంచెం బలంగా కొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ విరాట్ అలా కాదు. నిన్న ఒక స్ట్రెయిట్ సిక్స్ చాలా ముచ్చటేసింది. జస్ట్ ఒక లైన్ గీసినట్టుగా వెళ్ళిపోయింది. అందులో ఎక్కువ ఫోర్స్ లేదు. ఏదో మొత్తం బాడీ కూడా యూజ్ చేయలేదు. జస్ట్ ఫూట్స్‌తో నిలబడి కొట్టిన షాట్ అయితే అసలు చాలా 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 అందరికీ ఇది ఇలా కూడా పాసిబుల్ అవుతుందా అనిపించిన పరిస్థితి. అదే స్వీట్ టైమింగ్. ఆ టైమింగ్‌తో ఆ షాట్‌ని అతను బౌండరీకి తరలించాడు స్ట్రెయిట్‌గా. సో, అది అది అదే విరాట్ కోహ్లీ స్పెషాలిటీ. అది ఇంకోటంటే విరాట్ కోహ్లీ మిగతా వాళ్ళు కొట్టినట్టుగా ల్యాప్ షాట్స్, రివర్స్ స్వీప్స్, స్విచ్ హిట్స్ అవేం కొట్టాడు. కేవలం క్రికెటింగ్ షాట్స్‌తోనే అంత మంచి స్ట్రైక్ రేట్ సాధిస్తాడు. అంత కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ చేస్తాడు. అందుకే విరాట్ కోహ్లీకి మిగతా ప్లేయర్స్‌కి అంత డిఫరెన్స్ కాదు. ఐ థింక్ లాస్ట్ 3 సీజన్ నుంచి అతను 500, 600 ప్లస్ రన్స్ చేస్తూనే ఉన్నాడు. ప్రతి సీజన్‌లో కన్సిస్టెంట్‌గా ఆడుతున్నాడు. ఇటీవల కాలంలో స్ట్రైక్ రేట్ కూడా బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయింది. సో, విరాట్ కోహ్లీ అని ఎప్పుడు ఎవరు రైట్ ఆఫ్ చేయలేరు. విరాట్ కోహ్లీ పని అయిపోయింది, ఏజ్ పైకొచ్చింది, ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఒకటే ఫార్మాట్‌లో ఆడుతున్నాడు, అతను పని అయిపోయింది అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ తన బ్యాటింగ్‌తో అతను సమాధానం చెప్పాడని అనుకోవాలి. నిన్న మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు వెంకటేష్ గారు విరాట్. నాకు ఎక్కువ విరామం రావడం వల్లేనే నాకు ఇంకా ఆ ఫ్రెష్‌నెస్ అనేది ఇంకెక్కువ వస్తుంది. 120%గా నేను మరింత స్ట్రెంథెన్ అయ్యి వస్తున్నానని చెప్పేసి. అంటే ఖచ్చితంగా ప్లేయర్‌కి ఆ విరామం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే అంటారా? విరామం ఉంటే మంచిది. ఎందుకంటే పెద్ద విరామం కాదు. కొంత చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే ఏంటంటే వాళ్ళు మళ్ళీ బ్యాటరీస్ రీచార్జ్ చేసుకొని ఫ్రెష్‌గా వచ్చి ఆడే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ అనేక సంవత్సరాల పాటు ఎలాంటి గ్యాప్ లేకుండా బిజీ మన క్రికెట్ క్యాలెండర్‌లో కంటిన్యూయస్‌గా ఆడడం వల్ల అతని ఫాటిగ్, మెంటల్ ఫాటిగ్, ఫిజికల్ ఫాటిగ్ కూడా ఉంటది. కానీ ఇప్పుడేంటంటే ఆ గ్యాప్ వస్తుంది. అతనికి అలాంటి టార్గెట్స్ కూడా లేవు. వరల్డ్ కప్ గెలిచాడు, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు. తర్వాత ఆర్‌సీబీకి ఐపీఎల్ టైటిల్ గెలిపించి పెట్టాడు. సో, అతనికి ఎలాంటి టార్గెట్స్ గానీ, ఎలాంటి ప్రెషర్ గానీ లేదు. సో, చాలా రిలాక్స్డ్‌గా ఉన్నాడు. ఆ రిలాక్స్డ్ అప్రోచ్ అనేది, రిలాక్స్డ్ మైండ్ సెట్ అనేది అతని బ్యాటింగ్‌లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది.
రైట్. ఇక ఓవరాల్గా ఆర్సీబీ ప్రదర్శన చూసిన తర్వాత ఈసారి కూడా కప్ ఫేవరెట్గానే బరిలోకి దిగినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో మనం కొంత చూసాము, ఎంత బ్యాటింగ్ హిట్టింగ్ ఉన్నా బౌలింగ్లో కొంత తడబాటు ఉండేది ఆర్సీబీకి అని ఒకటి అనిపించింది మనకు. కానీ ఈసారి అందులో కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అయితే ఎస్, వాట్ యూ సెడ్ ఈస్ 100% కరెక్ట్. జేకబ్ డఫీ హ్యాజల్వుడ్ లేని లోటుని తీర్చాడు. అతనిలాగా హార్డ్ లెంత్ బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయడం, అలాగే హైట్ కూడా ఉన్నాడు. హైట్ అడ్వాంటేజ్ కూడా ఉపయోగించి ఎక్స్ట్రా బౌన్స్ కూడా సాధించాడు. బాగానే ఉంది. బట్ ఒకటేంటంటే నేను చెప్పేది, ఓకే బ్యాటింగ్ చాలా బాగా చేశారు వాళ్ళు. కెప్టెన్ రజత్ పాటిదార్ బాగా ఆడాడు. బ్యాటింగ్లో పెద్దగా సమస్యలు, ఫీల్డింగ్ చాలా బాగుంది. షార్ట్ పట్టిన క్యాచ్లు, ఒకటైతే కాంట్రవర్షియల్ క్యాచ్ ఉంది, బట్ స్టిల్ వాళ్ళ క్యాచింగ్ కానీ బ్యాటింగ్ కానీ బాగున్నాయి. బౌలింగ్లో మీరు కనుక చూస్తే, సో జాకబ్ డఫీ వండర్ఫుల్ స్పెల్, 4 overs 22, 3 wickets. అండ్ భువనేశ్వర్ కుమార్ కూడా ఓపెనింగ్ స్పెల్ చాలా బాగా వేశాడు. తర్వాత డెత్లో మంచి బౌలింగ్ చేశాడు. బట్ వాట్ అబౌట్ ది రెస్ట్ ఆఫ్ ది బౌలింగ్? షెపర్డ్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, వికెట్స్ తీసినా కూడా. అలాగే మీకు స్పిన్నర్స్ ఇద్దరు కూడా రన్స్ ధారాళంగా ఇచ్చారు. కొత్త బౌలర్ అభినందన్ సింగ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. సో వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి బౌలింగ్లో. కొంత ఇంకా మరికొంత పదును సాధించాలి. ఇద్దరు బౌలర్స్తోనే ఈ కెనాట్ విన్ మ్యాచెస్ ఎవ్రీ టైం. సో బౌలింగ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు ఒక ఛాంపియన్ సైడ్ లాగా ఆడారు. ఒక ఛాంపియన్ సైడ్ టైటిల్ డిఫెండ్ చేసుకుంటే ఎలా ఆడాలో ఆ రకమైన డిస్ప్లే మనం ఆర్సీబీ నుంచి చూసాం. రైట్ సార్, థ్యాంక్ యూ.